హయ్యర్ లో ఎలా ఫామ్ అవుతాయి, హయ్యర్ లో నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఎలా రివర్స్ అవుతుంది, ఏది డిమాండ్ జోను ఏది సప్లై జోను మనం క్లియర్గా నేర్చుకుందాం. ఒక అప్ ట్రెండ్లో హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే మనకి ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ట్రెండ్ అనేది ఎలా ఉన్నప్పుడు మనకి హైయర్ టైం ఫ్రేమ్ ట్రెండ్లో ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని ఇది మనం ఒక డిమాండ్ జోన్ అనుకుంటే, ఇది ఒక మనకి సప్లై జోన్. ఓకే, సప్లై జోన్ అనుకుంటే ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయినప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చార్ట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హయ్యర్ హై క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కంపల్సరీ మార్కెట్ అనేది హైయర్ హై క్రియేట్ చేసిన తర్వాత రీట్రేస్మెంట్, టెంపరీ రీట్రేస్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, ఒక రీట్రేస్మెంట్ తీసుకుని సో ఇక్కడి నుంచి మళ్ళీ సప్లై జోన్ అనేది ఫామ్ అయ్యి మళ్ళీ హైయర్ హైకి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హయ్యర్లో ఫామ్ అయింది కదా, ఇక్కడ మళ్ళీ ఒక బాక్స్ తీసుకుంటే మనకి క్లియరెన్స్ వస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఇది సప్లై జోన్ అనుకుంటే హయ్యర్ హై హయ్యర్ లో ఇక్కడ మార్కెట్ కన్సోలిడేషన్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ కన్సోలిడేషన్ అయ్యి ఎలా అంటే ఇక్కడ మార్కెట్ రివర్స్ అయ్యి మార్కెట్ కన్సోలిడేషన్ అయ్యి ఇలా కన్సోలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి హయ్యర్ హై అనేది క్రియేట్ అవుతుంది. అవునా? సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. కానీ ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, ఈ సప్లై జోన్ని బ్రేక్ చేయదు. బ్రేక్ చేయకుండా మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ కన్సోలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ హైయర్ హై అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సారీ హైయర్ వచ్చింది కదా, చూడండి ఇది హైయర్ హై. ఓకే, ఓకేనా, హైయర్ హై అనేది ఫామ్ అయింది. సో మనకి ఇప్పుడు క్లారిటీగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చూడగానే ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇది అప్ ట్రెండ్లో ఉంది అని. కానీ ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏంటంటే, మార్కెట్ అనేది ఒక హైయర్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ హైయర్ హై అని క్రియేట్ చేసింది. కానీ ఈ అన్ని ఎప్పుడు బ్రేక్ చేయదు, బ్రేక్ చేసి కిందకి రాదు. ఓకే, ఇక్కడ నుంచి టెంపరీ రీట్రేస్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ హైని బ్రేక్ చేస్తుంది. ఈ హై బ్రేక్ చేసి హైయర్ హై అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇది సప్లై జోన్ అవుతుంది. ఇక్కడ సప్లై జోన్ ఎలా అయితే ఏర్పడిందో నెక్స్ట్ ఇక్కడ సప్లై జోన్ ఏర్పడుతుంది. అప్పుడు ఈ సప్లై జోన్ వరకు రీట్రేస్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ సప్లై జోన్ నుంచి హైయర్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా హైయర్ ట్రెండ్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది, మళ్ళీ అప్ ట్రెండ్ లాగా వెళ్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ సప్లై జోన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకొకటి మార్కెట్ రివర్స్ అయినప్పుడు కూడా ఈ సప్లై జోన్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక హైయర్ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ తీసుకుందాం, 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ తీసుకుంటే క్లారిటీగా చూడండి, ఇది సప్లై జోన్. ఓకే, ఇక్కడి నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. ఎలా? హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై. ఓకే, మార్కెట్ అనేది హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై. ఓకేనా, ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ సప్లై జోన్ నుంచి స్టార్ట్ అయ్యి హైయర్ హై ఫామ్ చేసి రివర్స్ తీసుకుని ఈ సప్లై జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి చూడండి మార్కెట్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ సప్లై జోన్ అనేది మనకి ఎక్కువ కన్సోలిడేషన్ జోన్ ఉంది కాబట్టి